మన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ ప్రభువు మనకిచ్చిన ఈ యొక్క కృపను బట్టి ఆయనకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆదికాండము 1వ అధ్యాయం నుంచి 25వ వచనముల వరకు ఆయన సృష్టిని సృష్టించినాడు. ఎలాగంటే తన మాట చొప్పున, తన నోటి మాట చొప్పున తన సృష్టిని సృష్టించాడనమాట. ఈ సృష్టింపును మీరు ఇంట్లో బైబిల్ తీసి ఆదికాండము 1వ అధ్యాయం నుంచి 25 వరకు చదవండి. చదివి మరలా ఈ యొక్క వాక్యమును ఒకసారి వినండి. మొదట మీరు వినండి, తర్వాత 1వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి 25వ వచనం వరకు, 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 25 వచనాల వరకు మీరు చదవండి. చదివిన తర్వాత మరలా ఇంకొకసారి ఈ యొక్క వాక్యమును వినండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క వాక్యం వలన ప్రభు ఒక 4 కార్యములు ఈ రాత్రికాల సమయంలో ఆయన గుర్తు చేశాడనమాట. ఎలా గుర్తు చేశాడు అని అంటే, మొట్టమొదట విడుదల, రెండవది శుద్ధీకరించుట, మూడవది పరిశుద్ధపరచుట, నాలుగవది అలంకరించుట. ఈ 4 కార్యములను ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 25వ వచనం వరకు దేవుడు చూపించాడు అన్నమాట. ఒక మనిషికి విడుదల కావాలి, శుద్ధీకరించబడాలి, పరిశుద్ధపరచబడాలి, అలంకరించబడాలి. నిజమేనా? ఒక మనిషి యొక్క హృదయం ఎప్పుడు ఈ 4 కార్యములు జరుగుతుందో ప్రభువు తనను రూపాంతరం చేసి ధారాళంగా తీసుకొని పోతాడు పరలోక రాజ్యానికి. దానికి వేరే మార్గమైన మాటలు వేరే ఏమీ లేవు. అందుకే కన్యకలతో ప్రభువు పరలోక రాజ్యాన్ని పోల్చాడు అన్నమాట. 10 మంది కన్యకలు ఉన్నారు కదా, 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. కన్యకలతో, కన్యక ఎప్పుడైనా సరే అలంకారంతో ఉంటుంది, అందముగాను ఉంటుంది, సిద్ధపాటుతో ఉంటుంది. అవునా? ఏ ఒక్క విషయమునకైనా సరే, ఒక పని పాటలకైనా కానీ, వేరే వేరే కార్యములు చేయాలైనా కానీ సిద్ధపాటుతో ఉంటుంది. అందుకే కన్యకైన మరియను యేసు ప్రభు పుట్టుక కోసం దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. కన్యకైన మరియ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డల, ఈ వాక్యములో ప్రభు ఎన్నో రహస్యాలు దాచిపెట్టి ఉంచాడనమాట. అందువలన ఆ రహస్యాలన్నీ మనం తెలుసుకోవాలంటే మరలా ఆదికాండం 1వ అధ్యాయము 1 నుంచి 25 వరకు మనం తిరిగి చదివితే ఆయన యొక్క రహస్యాలు, చాలా విషయాలు బయటపడతాయి అన్నమాట. అలాగ బయటపడిన విషయమునే ఈరోజు ప్రభు బయట చెప్పమని చెప్పున్నాడు. ఒక వ్యక్తికి కావాల్సిందేంది? విడుదల, శుద్ధీకరణ, పరిశుద్ధత, అలంకారం. ఈ విషయంలో కన్యకలు సరిపోయిన వారిగా ఉంటారు కాబట్టి మరియను ఆయన ఎన్నుకున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు పుట్టుకకి ఎందుకు మరియను ఎన్నుకున్నాడు అని అంటే, అక్కడ కొన్ని విషయాలు గమనించుకుందాం. మొట్టమొదటగా మరియ పాపమునకు దూరమై, లోకమునకు దూరమై విడుదల పొంది జీవించున్న ఒక వ్యక్తి. రెండోది పరిశుద్ధత అనే విషయానికి వచ్చినామంటే, శుద్ధీకరించబడుట. మొట్టమొదటి విడుదల అంటే మరియ ఏ విషయంలో విడుదల? ప్రతి ఒక్క లోక పాపానికి విడుదల. తర్వాత శుద్ధీకరించబడుట అని అంటే, యోసేపుకు నిత్యము చేయబడి కూడా వాళ్ళిద్దరూ ఒకటిగా కూర్చొని మాట్లాడుకున్నట్టు కూడా ఎక్కడా చెప్పబడలే బైబిల్లో. అవునా? అది మరియ యొక్క శుద్ధీకరణకు ఒక గుర్తుగా ఉంటుంది. మూడవది పవిత్రత అనే విషయంలో ఆమె గబ్రియేలు దూతతో మాట్లాడేటప్పుడు నేను పురుషుని ఎరుగనిదాననే అని చెప్తుంది. పవిత్రత విషయంలో
తన శరీర రీతి కానీ మనసు రీతిగా కానీ తలంపుల రీతిగా కానీ తన్ను తాను ఎంత కాపాడుకునిందో, అందువల్లనే ప్రభువు మరియను ఎన్నుకున్నాడన్నమాట. ఇంత కార్యాలు జరిగి అయిపోయిన తర్వాత అలంకరించబడ్డం అంటే ఎలాగ అలంకరించబడింది? యేసుకు తల్లి అంటే ఇంకా దానికి మించిన అలంకారం కావాలనా? దానికి మించిన అలంకారం ఉందా? సాక్షాత్తు దేవుడే తన గర్భమున ఈ లోకంలో జన్మిస్తున్నాడు అంటే అంతకు మించిన అలంకరణ వేరేం కావాలి? దాన్ని వివరించితే మనం చెప్పలేం. అంత అలంకరణ మరియకి ఇచ్చాడనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన హృదయాలను ప్రభువు సన్నిధికి ఒప్పుగించుకున్నామంటే ఆయన మనకు విడుదలనిచ్చి మనల్ని శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధపరిచి అలంకరిస్తాడన్నమాట. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మరి అది ఒక ఎగ్జాంపుల్ అంటే ఈ ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనం వరకు వ్రాయబడిన ఈ యొక్క వాక్యం ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉంది. ప్రారంభ దశలో భూమి ఎలా ఉన్నిందంటే నిరాకారంగాను, శూన్యంగాను, చీకటి, అగాధ జలములు ఇవన్నీ కమ్ముకొని ఉన్నాయన్నమాట. ఇవన్నీ కమ్ముకొని ఉంటే ప్రభు ఏం చేశాడంటే మొట్టమొదట చీకటి నుంచి విడుదలిచ్చాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. సో చీకటి నుంచి విడుదలిచ్చాడన్నమాట. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడంట. వెలుగును చీకటిని వేరుపరిచాడంట. చూడండి, వెలుగును చీకటిని వేరుపరిచి శుద్ధీకరిస్తున్నాడు. వెలుగుకు పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రిని పేరు పెట్టాడు. తర్వాత ఇంకా శుద్ధీకరణ ఏంటంటే జలముల మధ్య ఒక విశాలం కలుగజేస్తున్నాడు అన్నమాట. ఆ విశాలముతో దాన్ని శుద్ధీకరిస్తున్నాడు. శుద్ధీకరించిన తర్వాత పై జలములను కింది జలమును వేరుపరచి పై విశాలమునకేమో ఆకాశం అని పేరు పెట్టాడు, క్రింది విశాలమునకేమో భూమి అని పేరు పెట్టాడు. తర్వాత ఆ నీటినన్నిటినీ ఒకచోట కూర్చోబడేలాగా చేశాడు. ఆరిన నేల కావాలన్నాడు, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు, జలరాశికి సముద్రంలో అని పేరు పెట్టాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఒక్కొక్క వాక్యమును మనము గమనించున్నామంటే నిరాకారముగా, శూన్యముగా, చీకటితో, అగాధ జలములతో నింపబడి ఉన్న ఆ యొక్క భూమిని ప్రభువు ఎంత శుద్ధీకరించి ఆ చీకటి నుంచి విడుదలనిచ్చి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి దాన్ని అలంకరించాడంటే ఈరోజు ఆకాశంపై మన కన్నులెత్తి చూసామంటే చంద్రుడు, నక్షత్రాలు, వివిధ వైఖరి ఆ వైఖరిని ఎవ్వరూ వివరించలేరు. శీతోష్ణ స్థితి రావడము, కాలగతులు మారడము, ఇవన్నీ ఒక అలంకరణే. భూమిని ప్రభువు అంత బాగా అలంకరించాడు అన్నమాట. మరియను ఎలాగ అలంకరించాడో తన పుట్టుకతో అంత బాగా భూమిని ఆయన అలంకరించాడు. అలంకరించి తాను చేసిన ఆ ఒక్కొక్క సృష్టిని తాను గమనించినప్పుడు అది మంచిదైనట్టుంది అని చెప్పి ఆయన గమనించాడు. ఒక్కొక్క దానికి మంచిది అని పేరు పెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాలను మనము ప్రభువుకు అప్పగించుకొని ఆయన చేతికి ఒప్పగించుకున్నామంటే ఆయన మన హృదయాలను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి అలంకరిస్తాడు. నిజంగానే హృదయం అలంకరించబడితే ఎలాగుంటుంది అనేది ప్రభుచితమైతే మనం చదువుకుందాం. అది ఒక గొప్ప సిలబస్, ఒక సబ్జెక్ట్. హృదయం అలంకరించబడడం అనేది ఒక గొప్ప సబ్జెక్ట్, ఒక అధ్యాయం. అటువంటి గొప్ప అధ్యాయం అది, హృదయం అలంకరించబడడం అనేది.
ఆ హృదయం గురించి చెప్పేటప్పుడే ఒక్క మాట మాత్రం చెప్తాను. హృదయము అన్నిటికంటే మోసకరం అనేది, అది బహు ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడని చెప్పి ఇర్మియాలో వ్రాయబడి ఉంది. అదే ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని అలంకరించితే ఎలాగొస్తుందనేది మనము ఎంతో విశదంగా చూడవచ్చు. ఆ విషయానికి కూడా ఒక్క మాట చెప్తాను వినండి. ప్రభు అయిన దేవుడు అంటున్నాడు దావీదును చూసి, నా హృదయానికి సరిపోయే హృదయం కలిగిన మనిషి ఎవరంటే దావీదు అంటున్నాడు. తమిళ్లో చెప్తున్నారు, ఇరుదయతకేట్ర ఇరుదయముడయవన్ అని చెప్తున్నాడు అనమాట. ఆ అలంకరణ బట్టే ఆయన ఆ మాట మాట్లాడాడు దావీదుని కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషదమైన కార్యములు మనం ఇంకా 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 ఇందులో నుంచి తెలుసుకుందాం. కాబట్టి మీరు వీటిని ఇదే వాక్యమును స్కిప్ చేయకుండా, త్రోసిపుచ్చకుండా, నెగ్లెక్ట్ అనుకోకుండా దయచేసి చదివి ధ్యానించి మీరు దీనివలన మేలులు పొందాలని ప్రభునామమున వేడుకొంచున్నాను. మిమ్మల్ని ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు తండ్రి. ఎంతోమందికి లేని భాగ్యం మాకు ఇచ్చారయ్యా. ఈ ఆదికాండంలో 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 25 వచనములలో మీరు సృష్టించిన సృష్టిని గురించి ఆలోచించుకుంటే ప్రభువా, మా శరీరంలో జలదర పుట్టుచున్నాయి నా తండ్రి. కాబట్టి మీ చేతిలో ఒప్పిస్తున్నాం మా యొక్క హృదయాలను. మీరే అలంకరించండి, మీరే శుద్ధీకరించండి, మీరే పవిత్రపరచండి, మీరే పరిశుద్ధపరచండి, మీరే విడుదల దయచేసి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాను జీవము కలిగిన తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమును మనసులో ఉంచుకోండి. మీ దగ్గర బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కొని ఆదికాండము 1వ అధ్యాయం నుంచి 25 వచనంలో మీరు చదవండి. చదివి ఈ యొక్క వాక్యమును మరలా మీరు వినాలని యేసు నామమున మిమ్మల్ని వేడుకొంచున్నాను.